టీవీ ప్రేక్షకులకి నమస్కారం. హ్యాండ్ బ్యాగ్ లో ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి? బర్గర్ లో ఉన్న బ్రేక్స్ మంచిగా పనిచేస్తాయా? బాల్ ఫ్యూయల్ తో నడుస్తుందా, పెట్రోల్ తో నడుస్తుందా? షూ ఆర్ హీల్ లో ఇంజిన్ కెపాసిటీ ఎంత? లిప్స్టిక్ లో లిజనింగ్ కోసం మ్యూజిక్ సిస్టమ్ ఉందా? పెన్సిల్ లో ఆర్ పెన్ లో లైటింగ్ అండ్ అంబియన్స్ ఎట్లున్నాయి? ఏమైంది యశోద నీకు అనుకుంటున్నారా? నేను వచ్చిన ప్లేసే అట్లాంటిది. సుధా కార్ మ్యూజియం. వ్యక్తులు తమ అభిరుచులను పట్టుదలతో కొనసాగించకపోతే ఈ ప్రపంచమే ఆసక్తిగా ఉండదు. ఈ మాటలు నేనన్నవి కాదు, ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా అన్నవి. ఎవరి గురించి అంటే సుధా కార్ మ్యూజియం గురించి, ఆ సుధా కార్ సృష్టికర్త సుధాకర్ గారి గురించి. ఈరోజు మనం సుధాకర్ మ్యూజియంకి వచ్చాము. ఒకసారి సుధాకర్ గారితో మాట్లాడదాం, అలాగే ఈ మ్యూజియాన్ని కూడా మీకోసం చూపించే ప్రయత్నం చేస్తా. రండి. అతి చిన్న డబుల్ డెక్కర్ బస్ నుంచి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన అతిపెద్ద ట్రై సైకిల్ వరకు ఈ మ్యూజియంలో ఉన్నాయి. అట్లాంటి మ్యూజియం గురించి ఇప్పటి వరకు వినలేదని చెప్పడానికి సిగ్గుపడుతున్నా అని, అంతేకాకుండా తన తదుపరి పర్యటనలో తప్పకుండా ఈ మ్యూజియాన్ని విజిట్ చేస్తానని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా అన్నారు. ఈ మ్యూజియం గురించి తను ఫిదా అవుతున్నానని చెప్పారు. మరి ఈ మ్యూజియంలో ఎన్ని రకాల వెహికల్స్ ఉన్నాయి, ఎన్ని రకాల మోడల్స్ లో ఉన్నాయి, మనం కూడా చూద్దాం. సుమారు 250కి పైగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ ఈ సుధాకర్ మ్యూజియంలో ఉన్నాయి. సుధా కార్ మ్యూజియంలో ప్రాచీనమైన పురాతనమైన వింటేజ్ కార్లతో పాటు ఆధ్యాత్మికత ఉట్టిపడే ఇలాంటి దేవుడికి సంబంధించిన కార్స్ కూడా మనం చూడొచ్చు. ఇది మూషిక వాహనంపై వెలిసిన గణపతుడు. ఈ గణపతితో పాటు లింగాకారంలో కూడా మరొక కారు ఉంది, దాన్ని కూడా చూద్దాం. బహదూర్పురాలోని సుధాకార్ మ్యూజియంలో మనం లింగాకారంలో ఉన్న కార్ని చూడొచ్చు. ఇలాంటి కార్ తన కోరిక మేరకు శ్రీ సత్య సాయిబాబా గారు కూడా తన ఆశ్రమంలో పెట్టించుకోవడం జరిగింది సుధాకర్ గారిని అడిగి. చిన్నపిల్లలకు సంబంధించిన పెన్సిల్, చాక్ పీస్, రబ్బర్, షార్ప్నర్ ఇవే కాదు, అబ్బాయిలకు సంబంధించి అబ్బాయిలను అట్రాక్ట్ చేసే ఇలాంటి వెహికల్స్, మహిళలకు సంబంధించి లేడీస్ని అట్రాక్ట్ చేసే లిప్స్టిక్, హ్యాండ్ బ్యాగ్, అలాగే నాతో పాటు ఉన్న ఇప్పుడు మన కెమెరామెన్ సాయిని కూడా ఆకర్షించే కెమెరా టైప్, అన్ని రకాల వయసు వాళ్ళని ఆకర్షించేలాగా సుధా కార్ మ్యూజియంలో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ని, డిఫరెంట్ టైప్ ఆఫ్ వెహికల్స్ని చూడొచ్చు. ఫుడ్ ఐటమ్స్ కి సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్ ని చూడొచ్చు. బర్గర్ షేప్ లో ఉంది. దేనికదే ఈ ఎగ్జిబిట్ ముందు మనకి బోర్డు కూడా, అంటే దానికి సంబంధించి అది ఎలాంటి కారు, దానికి సంబంధించిన విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, అలాగే ఎంత సమయం పట్టింది తయారీకి, ఎట్సెట్రా వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక క్రిస్మస్ చెట్టు కనిపిస్తుంది, కానీ అది చెట్టు కాదు, క్రిస్మస్ కార్. ఇది బర్గర్ కార్, లిప్స్టిక్ కార్, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ ని ముఖ్యంగా పిల్లలు చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ మ్యూజియానికి వస్తాయి. ఈ చెస్ ని మనం ఆడుకోవడమే కాదు, నడపొచ్చు కూడా.
ఇట్లా ఆట వస్తువులకు సంబంధించి ముఖ్యంగా పిల్లల్ని అట్రాక్ట్ చేసే చాలా కార్స్ ఈ మ్యూజియంలో మనం చూడొచ్చు. వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యాన్ని తెలిపేలాగా హెల్మెట్ కార్ కూడా మనకి ఇక్కడ ఉంది. అంటే హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయడమే కాదు, సుధాకర్ మ్యూజియంకి వస్తే హెల్మెట్ ని కూడా డ్రైవ్ చేయొచ్చు, హెల్మెట్ లో కూర్చొని. ఈ హెల్మెట్ కార్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇది 3 వీలర్ అంటే రిక్షా మోడల్ హెల్మెట్ కార్ ఇది. దీన్ని హ్యాండ్ మేడ్ మెటల్, దీని బాడీ అంతా కూడా హ్యాండ్ మేడ్ మెటల్. దీన్ని తయారు చేయడానికి 10 నెలల సమయం పట్టింది, 10 months టైం పట్టింది. అలాగే దీని డిజైన్ 1997 మోడల్. దీని డిజైన్ సంబంధించిన ఇయర్ కూడా ఈ నేమ్ బోర్డ్ మీద మెన్షన్ చేసింది. ఆహా ఏమి రుచి అనరా మైమరిచి అని ఒక సాంగ్ ఉంది వంకాయ గురించి. వంకాయ తినటం ఆరోగ్యానికి ఎంత మంచిదో, అది ఎంత మంచి వెజిటబులో మనకు తెలుసు ఆ పాట ద్వారా. కానీ మనం ఇక్కడ వంకాయ డిజైన్ లో ఉన్న కార్ ని చూడొచ్చు. మహిళలందరికీ చాలా నచ్చే కార్ అని చెప్పొచ్చు దీన్ని. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ హోల్డర్ సుధాకర్ గారి మ్యూజియంలో మనం రామ మందిరం, అయోధ్య రామ మందిరాన్ని పోలి ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ పెద్ద భారీ స్థాయిలో ఉన్న అయోధ్య రామ మందిరం కార్ ని కూడా చూడొచ్చు. హాబీని వదలకుండా ఈ స్థాయికి ఎదిగిన సుధాకర్ గారిని, వారి పేరుని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేసింది ఈ ట్రై సైకిలే. ఇది ప్రపంచంలోనే భారీ సైకిల్, 3 wheels తో ఉంటుంది, అందుకే దీన్ని ట్రై సైకిల్ అంటారు. ఇది ఈ మ్యూజియంలోనే ప్రత్యేక ఆకర్షణ. అంతేకాదు సుధాకర్ గారి గురించి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల వరకు పాకింది అంటే ఈ సైకిల్ లాంటి ఎగ్జిబిట్స్ వల్లనే. పురాణాల్లో హంసకి సంబంధించి ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలుసు. బ్రహ్మ వాహనమైన హంసతో పోలి ఉన్న కార్ ని మనం సుధాకర్ గారి మ్యూజియంలో చూడొచ్చు. ఈ వాహనాన్ని తయారు చేయడానికి అన్నిటికంటే ఎక్కువ టైం పట్టిందని, అలాగే దీంతో పాటు కమలం పువ్వుతో లోటస్ ఫ్లవర్స్ టైప్ ఉన్న కార్ ని తయారు చేయడానికి కూడా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది అని సుధాకర్ గారు మనతో చెప్పారు. రోల్స్ రాయిస్ వింటేజ్ కార్. ఇది 1925 మోడల్ అయిన సిల్వర్ గోస్ట్ అనే కార్ మోడల్ కి రెప్లికా. 1925 మోడల్. ఇది అతి ప్రాచీనమైన పురాతనమైన కలెక్షన్ లో ఒకటి. మనకి 1100cc. డిజైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద ఇయర్ 1991. 1991లో ఈ డిజైన్ ని ఫస్ట్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిండ్రు. అలాగే దీనికి పట్టిన సమయం వన్ ఇయర్ 14 months లో ఈ కార్ ని తయారు చేయడానికి సమయం పట్టింది. అంతకాలం పట్టింది అంటే చాలా సంవత్సరం పైగా దీన్ని తయారు చేశారు. టీ ప్రియులకు నచ్చే ఎగ్జిబిట్ ఈ టీ కప్ కార్. కప్ లో చాయ్ ని చూసిన అందరూ ఇక్కడికి వచ్చి కప్ లో ఉన్న స్టీరింగ్, సీటింగ్ ని చూడొచ్చు. కాకపోతే ఇది సింగిల్ సీటర్ కార్. ఈ కార్ సాసరికి ఉన్న 4 wheels తో నడుస్తుంది. సుమారు 8 నెలల సమయం పట్టింది. అలాగే 60cc ఇంజన్ కెపాసిటీ 60cc అని రాసి ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంతా ఇక్కడ బోర్డు మీద ఉన్నాయి. తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకున్న సుధాకర్ గారి డాటర్ ఐడియా బ్రైడల్ కార్ అండ్ జ్యువెలరీ కార్. ఈ 2 కార్స్ ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. బ్రైడల్ కార్ ఉంది, బ్రైడల్ కి కావాల్సిన జ్యువెలరీ కూడా ఉంది.
లడ్డును చేతిలో పట్టుకొని కూర్చోవాల్సిన గణపతి మనకు సుధాకర్ గారి మ్యూజియంలో లడ్డు మీద కూర్చున్నాడు. లడ్డు విత్ గణపతి ఇట్లాంటి వెరైటీ కార్ ని మనం సుధాకర్ గారి మ్యూజియంలో చూడొచ్చు. రకరకాల ఆటలకు సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ బాల్స్ తో కూడుకున్న కార్స్ మనం చూడొచ్చు. అలాగే ముఖ్యంగా క్రికెట్ లవర్స్ ని ఆకర్షించే క్రికెట్ కార్ ని కూడా మనం చూడొచ్చు. దీని ప్లేస్ సీటింగ్, డ్రైవర్ సీటింగ్ ప్లేస్ మిడిల్ ఆఫ్ బ్యాట్ లో ఉంది. బ్యాట్ కి మిడిల్ లో అక్కడ కూర్చొని దీన్ని డ్రైవ్ చేయొచ్చు. ఇండియాలోనే అత్యంత భారీ సైజ్ లో ఉన్న ట్రై సైకిల్ మనం చూసాం. అలాగే వరల్డ్ లోనే అత్యంత స్మాలెస్ట్ డబుల్ డెక్కర్ బస్. ఇది 10 మంది కూర్చోవచ్చు. సీటింగ్ కెపాసిటీ 1995 దీన్ని తయారు చేసిన ఇయర్. 2.5 సంవత్సరాలు ఈ డబుల్ డెక్కర్ బస్ కి తయారు చేయడానికి పట్టిన సమయం. అన్నా చెల్లెల అనుబంధం, అక్క తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీక మనకు రాఖీ పండుగ. రాఖీని చేయికి కట్టుకోవడమే కాదు, రాఖీ మీద కూర్చొని డ్రైవ్ చేయొచ్చు అని నిరూపించిన మనిషి సుధాకర్. సుధాకర్ మ్యూజియం గురించి ఇప్పుడు వరల్డ్ వైడ్ గా మాట్లాడుకుంటున్నారు. అట్లాంటి మ్యూజియం, దాని సృష్టికర్త ఎక్కడో లేరు, మన హైదరాబాద్ బహదూర్పురాలో ఉన్నారు. సో ఈ మ్యూజియానికి వస్తే ఇట్లాంటి భారీ సైజ్ లో ఉన్న చాలా టైప్స్ ఆఫ్ కార్స్ చూడొచ్చు. అంతేకాదు ప్రతి కార్ ని మనం ఇట్లా కూర్చొని డ్రైవ్ చేస్తున్నట్లు ఎక్స్ప్లోర్ చేయలేకపోయినా కొన్నింటిని, ముఖ్యంగా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రం చాలా కార్స్ ని, చాలా ఎగ్జిబిట్స్ ని మనం ఫీల్ అయ్యేలాగా, కూర్చొని డ్రైవ్ చేస్తున్నట్లు పిక్స్ తీసుకునేలాగా వెసులుబాటునైతే ఇక్కడ కల్పించారు. మనం లోపలికి వచ్చాక మనకి పిల్లల్ని అట్రాక్ట్ చేసే ఉద్దేశంతో చెస్ బోర్డ్ ని ఉల్టా పైన రూఫ్ గా క్రియేట్ చేసిన దాన్ని చూడొచ్చు. ఇక్కడే మనము స్కెల్టన్ డాన్స్ ని కూడా చూడొచ్చు ఇందులోనే. అలాగే స్పోర్ట్స్ కార్స్ ని కూడా చూడొచ్చు. ఎన్నో రకాల ఐటమ్స్, డిఫరెంట్ వెరైటీస్ తో ఈ బిల్డింగ్ ని 2 ఫ్లోర్స్ ని కూడా నింపేశారు. సుధాకర్ గారి మ్యూజియంలోకి ఎంటర్ అవ్వగానే మనల్ని ఫస్ట్ అట్రాక్ట్ చేసే భారీ వాహనం ఇదొకటి. మరి ఇది ఏ వాహనం, దీని తయారీ ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి మాట్లాడి తెలుసుకుందాం. సార్ ఇదేంటి? ఇది ఫోర్డ్ 1922 టూరర్ అండి. ఇది లోపల ఇది స్పెషలీ డిజైన్ ఫర్ చిల్డ్రన్ అండి. వరల్డ్స్ లార్జెస్ట్ స్టేషనరీ కార్ అండి ఇది. పిల్లలకు లోపల చూడడానికి ఫార్ములా 1 కార్ ఉంది, 3 డైమెన్షనల్ కార్ ఉంది, ఒకటి వింటేజ్ కారు. దెన్ పిల్లలు చెస్ బోర్డ్ ఉంది, అప్స్ అండ్ డౌన్ చెస్ బోర్డు. తర్వాత ఒక ఇల్లు కట్టాము, అది ఓన్లీ డమ్మీ ఉంటుంది. పిల్లలకు ఆకర్షణకు దే ఆర్ వెరీ హ్యాపీ టు సీ సచ్ థింగ్. నేను చూపిస్తాను, ప్లీజ్ కాదు. అది లోపల ఇంటీరియర్స్ అంది స్పెషల్లీ డిజైన్ ఫర్ చిల్డ్రన్ అండి. ఇది ఒకటి ఫార్ములా 1 కార్ ఇచ్చాము. ఇక్కడ పిల్లలు స్కూల్ నుండి వస్తారు, ఇక్కడ చూస్తారు ఫార్ములా 1 ఎలా ఉంటుంది, కూర్చొని చూస్తారు, ఫోటోగ్రాఫ్ చేసుకుంటారు. ఇవి డమ్మీ వీల్స్ అండి, మొత్తం డమ్మీ ఉంది కానీ స్పెషల్ డిజైన్ ఫర్ చిల్డ్రన్. వాళ్ళ గురించి ఒకటి స్మాల్ హౌస్ కూడా డిజైన్ చేసామండి. ఇది డమ్మీ హౌస్ ఉంటుంది, ఓన్లీ కవర్డ్ ఉంటుంది పిల్లల గురించి. ఇది ఒకటి 3 డైమెన్షనల్ కార్ చేసామండి. ఇక్కడ కూర్చొని ఫోటో దిగడానికి. లోపల ఇంటీరియర్ చూడండి, ఇది కూడా ఈ సేమ్ కార్ డిజైన్ చేసింది 1922 ఫోర్డ్ టూర్. దీని టైప్ ఆఫ్ కార్ ఇది చేసామండి. తర్వాత పైన కూడా 1 ఫ్లోర్ ఉందండి ఇది. తర్వాత ఇది 2 సీటర్ అనొచ్చా సార్? ఇప్పుడు ఇది 2 సీటర్ కార్, ఓన్లీ 3 డైమెన్షనల్ తీసుకున్నాం ఫోటోగ్రాఫ్స్ కోసం. అయితే ఇది పైన కూడా ఒకటి ఫ్లోర్ ఉందండి. ముఖ్యం ఏంటంటే కార్ లో ఫౌండేషన్ లేదండి, ఓన్లీ ప్లేట్స్ మీద ఉంది. ఎక్కడంటే అక్కడ ఇది తీసుకెళ్లి కార్ పెట్టుకోవచ్చు అండి. అయితే ఇది ఫస్ట్ ఫ్లోర్ ఉందండి ఇది. తర్వాత పిల్లలు వస్తారని ఇక్కడ వేరే గేమ్స్ కూడా చేస్తున్నాము. ఇది ఒకటి రీసెంట్లీ క్రియేట్ చేశారు పిల్లలకు. ఒకటేమో చెస్ బోర్డ్ కూడా ఉంది. ఇది స్కెలిటన్ డాన్స్ ఉందండి. స్పెషల్లీ డిజైన్ చేశాము.
స్కెల్టన్ డాన్స్. ఇలాంటివన్నీ కొద్దిగా వాళ్ళకి ఆకర్షించాలని అలాంటివి క్రియేట్ చేస్తున్నామండి చూడండి. దీనిపైన కూడా టెర్రస్ ఉంటుంది, మొత్తం కూర్చోవచ్చు హాయిగా. కానీ మెయిన్లీ ఇది పిల్లలకి. ఇది బయట నుంచి దీని అంటే ఈ వెహికల్ ఎట్లా మనకి ఏ టైప్ లో కనిపిస్తుంది సార్? ఈ వెహికల్ మనం ఉన్న బిల్డింగ్ ఇది టూరర్, ఫోర్డ్ టూరర్ 1922 మోడల్. హైదరాబాద్ లో ఉన్న చాలా స్కూల్స్ సుధాకర్ మ్యూజియం ని విజిట్ చేస్తున్నాయి, పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు ఎక్స్కర్షన్ దృష్ట్యా. మనతో పాటు పేరెంట్స్ ఉన్నారు, ఆ పేరెంట్స్ కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చిన్నారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ లోనే. ఇక్కడికి రావాలని ఎందుకు? యాక్చువల్లీ చిల్డ్రన్స్ డే కదా, సో టుడే స్పెషల్గా ఉంటుందని తీసుకొచ్చాను. ఓకే, అంటే ఎట్లా అనిపించింది మీరు వచ్చాక? ఇంతకుముందు చూసారా? No, it was the first visit and it's a very great experience. ఓకే, ఏం నచ్చిందండి మీకు సుధాకర్ మ్యూజియం లో? Like old model cars and all models cars ఉన్నాయి కదా, different అవన్నీ. పిల్లలు సాటిస్ఫై అయ్యారా? Yeah, they are still playing. ఓకే, ఇంకా మీకు ఎవరికైనా చెప్పాలి అనిపిస్తుందా ది కార్ మ్యూజియం గురించి మీకు? అంటే ఫ్రెండ్స్ కి ఇంకెవరికైనా? Yeah, it's a nice place and everyone can visit and have a fun with kids. ఓకే, పిల్లలకైతే ఫన్ ఉంటది, మీకు? Yeah, it's good, like nice experience. It's also a nice experience. థ్యాంక్ యూ. సుధాకర్ మ్యూజియాన్ని ఫారెన్ నుంచి వచ్చి కూడా విదేశీయులు విజిట్ చేస్తున్నారు. ఇక్కడ మన ఇండియన్స్ కి ముఖ్యంగా అడల్ట్స్ కి అయితే 150 రూపాయలు, చిల్డ్రన్స్ కి అయితే 120 రూపాయలతో ఇందులో ఉన్న ఎగ్జిబిట్స్ అన్ని మనం చూడొచ్చు. ముఖ్యంగా రాగానే మనకి టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. ఇందులో ప్రతిదీ వెరైటీగా కనిపిస్తుంది మనకి. దానికి నిదర్శనంగా ఎంత సన్నని ప్లేస్ లో టికెట్ కౌంటర్ ని ఏర్పాటు చేసిండ్రు. ప్లేస్ చాలా విశాలంగా ఉన్నప్పటికీ కూడా ఒక వెరైటీ కనిపిస్తుంది ప్రతి దాంట్లోనూ. అందులో టికెట్ కౌంటర్ కూడా ఏ మాత్రం తీసుకోలేదు. చాలా తక్కువ ప్లేస్ లో టికెట్ కౌంటర్ ని ఏర్పాటు చేశారు. విడత పొడవు మనకి ఎక్కువ కనిపించినా కూడా దాని సైజ్ అనేది చాలా తక్కువ ప్లేస్ లో ఒక పర్సన్ కూర్చోడానికి ఎంత అవసరమో అంతే ప్లేస్ లో టికెట్ కౌంటర్ ని మనం ఫస్ట్ రాగానే చూడొచ్చు. మనలో క్రియేటివిటీ ఉండాలే కానీ కాదేది కళకు అనర్హం. సుధాకర్ గారిని ఫస్ట్ అట్రాక్ట్ చేసిన వెహికల్ సైకిల్. దానికి గుర్తుగా కావచ్చు తన రూమ్ కి వేసుకున్న కీ చైన్ కూడా సైకిల్ చైన్ తో ఉంది. సైకిల్ చైన్ తో కీ చైన్ ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఇవాల్టి సుధాకర్ మ్యూజియం డీటెయిల్స్. మా కెమెరామెన్స్ సాయి, డ్రుపాల్తో కలిసి యశోద, పల్లవి టీవీ.